ఈరోజు కనకాంబరం మొక్క గురించి మాట్లాడుకుందామండి. ఇంగ్లీష్లో క్రోసాండ్రా అంటారు, ఫైర్ క్రేకర్ ప్లాంట్ అని కూడా అంటారు. పువ్వులు చూస్తున్నారు కదా, ఒక చిన్న మొక్క అయినా చిన్న కుండీలో ఉన్నా కూడా మొక్క నిండా పువ్వులతో ఉంది కదా. పువ్వులు మొక్క నిండా పోయడానికి ఎటువంటి ఎరువులు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు, టిప్స్ పాటించాలి చూద్దాం. ఇప్పుడు మొక్కకు ఎక్కువ పువ్వులు పూయాలంటే ఎటువంటి ఎరువులు ఇవ్వాలో చూద్దామండి. మొక్కలో కొత్త కొమ్మలు ఎక్కువగా రావడానికి, ఆకులు ఆరోగ్యంగా పచ్చగా రావడానికి మా కుండీ సైజ్ కేవలం 8 ఇంచుల కుండీ కనుక నేను 100 గ్రాముల కంపోస్ట్ నెలకొకసారి ఇస్తాను. మీ కుండీ సైజ్ బట్టి కొంచెం పెద్ద సైజు కుండీ అయితే కనుక 200 గ్రాముల కంపోస్ట్ ఇవ్వండి. 10-12 ఇంచుల కుండీకి నెలకొకసారి 200 గ్రాముల కంపోస్ట్ సాయిల్ లూజ్ చేసి ఇవ్వండి. తర్వాత అర చెంచా డిఏపి గుళికలు 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈ డిఏపిలో బాగా ఉంటాయి. తర్వాత ఒక అర చెంచా పొటాష్, రెడ్ పొటాష్ లేదా ఎన్పికే 0:0:50 ఈ రెండింటిలో ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చారంటే కనకాంబరం పువ్వులు బాగా పూస్తాయి. పొటాషియం ఇవ్వడం వల్ల మొక్క పువ్వులు బాగా పూస్తుందండి. అలాగే ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ కూడా 15 రోజులకు ఒకసారి కనకాంబరం మొక్కకి ఇవ్వండి, లేదా ఆకుల మీద ఇలా స్ప్రే చేయండి. 1 లీటర్ వాటర్లో 1 చెంచా ఎప్సమ్ సాల్ట్ కలిపి 15 రోజులకు ఒకసారి మొక్క మీద స్ప్రే చేయండి. ఆకులు పచ్చగా వస్తాయి.